హలో న్యూ మామ్స్. ఈ రోజు నుంచి బ్రేక్ఫాస్ట్ స్నాక్స్కి యూజ్ అయ్యేలాగా 15 ఎపిసోడ్స్ అయితే చేయబోతున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమృత ఆద్యశ్రీ. సో ఈ రోజు రెసిపీ ఏంటంటే స్పినాచ్ బేసన్ చిల్లా అనమాట. ఇది మనం బ్రేక్ఫాస్ట్లో పెట్టుకోవచ్చు, అలాగే స్నాక్ ఐటమ్గా కూడా పెట్టుకోవచ్చు. మీకు పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా యూజ్ అవుతుంది. సో దానికోసం ఫస్ట్ నేనైతే పాలకూరని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. అలాగే ఆనియన్ ముక్కలు, టమాటో ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి, ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ, అలాగే ఒక 2 స్పూన్లు శనగపిండి. దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం జీరా కూడా వేసుకోండి, అలాగే లైట్గా వాము వేసుకోండి, కొంచెం ఉప్పు, అలాగే పెప్పర్ పౌడర్ అనమాట, మిరియాల పొడి. మీరు చిల్లీ వద్దు అనుకుంటే కంప్లీట్గా పెప్పర్ పొడి వేసుకోండి, చిన్నపిల్లలకి బాగుంటుంది అనమాట, అక్కడక్కడ అడ్డు రాకుండా ఉంటుంది. తర్వాత ఇంకా మంచిగా వాటర్ వేసుకొని మనం దోశ బ్యాటర్ లాగా కలిపేసుకోవడమే. ఈ రెసిపీని అయితే మీరు 1 ఇయర్ అబోవ్ నుంచి అయితే పెట్టుకోవచ్చు, ఎందుకంటే 1 ఇయర్ బిలో అప్పుడప్పుడే పళ్ళు రావు కదా. సో అందుకని చెప్పి 1 ఇయర్ అబోవ్ వరకు స్టార్ట్ చేసుకోండి, ఓకేనా. ఇది మంచిగా బ్రేక్ఫాస్ట్లో పెట్టుకోండి, స్నాక్లో పెట్టుకోండి, మీ ఇష్టం అనమాట. చాలా హై ప్రోటీన్ ఉంటుంది శనగపిండి వల్ల, సో అందుకని చెప్పి చూపిస్తున్నాను. అలాగే పాలకూర కూడా కంపల్సరీ వేసుకోండి, పిల్లలకు కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా అందుతాయి అనమాట. మంచిగా అంత హెల్తీగా నేనైతే రెసిపీస్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు లంచ్ బాక్స్ రెసిపీస్, అలాగే స్నాక్ ఐటమ్స్, ఇట్లా ప్రీ స్కూల్కి పంపిస్తున్నాము రెసిపీస్ పెట్టండి అని చెప్పేసి. అందుకని చెప్పి ఈ ఎపిసోడ్స్ అయితే స్టార్ట్ చేశాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చే వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి, మీకు చాలా యూజ్ అవుతాయి. అన్ని హెల్తీ రెసిపీసే చూపిస్తాను, ఓకేనా, ఈ 15 డేస్ అయితే. సో ఇంకా నెక్స్ట్ అయితే మనం వాటర్ వేసేసుకొని కలుపుకున్నాం కదా, దాన్ని జస్ట్ ఒక 5 మినిట్స్ పక్కన పెట్టండి, ఎందుకంటే మనం ఉప్మా రవ్వ వేసాం కదా, అది మంచిగా నాని మనం వేసిన వాటర్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది. సో తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని ఇట్లా దోశలాగా వేసేసుకోండి. పైన కొంచెం నువ్వులు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్కి హెల్త్ అనమాట. నువ్వులు కంపల్సరీ యాడ్ చేయండి పిల్లల డైట్లో. వాళ్ళు అప్పుడప్పుడే తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళ స్ట్రెంత్కి అయితే బాగా యూజ్ అవుతుంది. సో తప్పకుండా యాడ్ చేయండి, ఓకేనా. ఇంకా దీన్ని మంచిగా నెయ్యితో కానీ ఆయిల్తో కానీ కాల్చుకుంటే చాలా మెత్తగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అవును, మీకు ఇలాంటి వీడియోస్ కావాలా లేదా నాకు కామెంట్ చేయండి. చాలా చిన్న చిన్న షార్ట్ వీడియోసే పెడుతున్నాను. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే నాకు కింద కామెంట్ చేస్తే నేను చేస్తాను, ఓకేనా. సో మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.